లిజన్, ప్రతి ఒక్క ఆఫీస్లో ఒక హెడ్ కావచ్చు, ఒక టీఎల్ కావచ్చు, ఎవరైనా మన పైన వారు ఎవరో ఒక్కరు ఉంటారు. కానీ ప్రతి ఒక్క రియాక్షన్ నీ మీద ఒకేలా ఉంటుందంటే ఉండదు. కానీ నువ్వు ఖచ్చితంగా గమనించాల్సిన విషయం, ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ ఉంటాయి. ఒకటి, నిన్ను వాడి దారిలో తెచ్చుకునేందుకు వాడు నీ దారిలోకి వచ్చి వాడి దారిలోకి నిన్ను మళ్ళా రప్పించుకుంటాడు. ఇంకొకడు, వాడు ఎవడి దారిలోకి వెళ్ళాడు, వాడి దారిలోకి వేరే వాడు రావాలంటాడు. కానీ ఇక్కడ మనందరికి అర్థమయ్యే పాయింట్ ఏంటంటే, ఇక్కడ రెండో వ్యక్తి ఎవడైతే ఉన్నాడో వాడు ఎవడి మాట వినడు. వాడి దారిలోకి మనం రావాలనుకున్నాం, వాడు సెల్ఫిష్ నా కొడుకు అనుకుంటాం, కానీ వాడు మాత్రమే కరెక్ట్. ఇంకోడు ఎవడైతే ఉన్నాడో వాడు నీ దారిలోకి వచ్చి తర్వాత వాడి దారిలోకి నేను రప్పించుకుంటాడు చూడు. ఈజ్ అ వెరీ డేంజరస్. ఐ మీన్ డేంజరస్ ఇన్ ద సెన్స్, నీ పర్సనల్ డెవలప్మెంట్ పెరగాలంటే పర్సనల్గా నీ ఇండివిజువల్ డెసిషన్ ఉండాలి. ఇంకొకరు ఎవరో నేను మెప్పించి వాళ్ళ దారిలోకి రప్పించుకుంటే తర్వాత నువ్వు ఇండివిజువల్గా ముందుకు వెళ్ళలేవు. ఎప్పుడైనా నిజాన్ని ఎదుర్కోవడానికే రెడీగా ఉండు. అబద్ధాన్ని ఒప్పుకో, ఎందుకంటే అబద్ధం ఎప్పుడు తీయగా తీపిగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ నీ దగ్గరకు వచ్చి నవ్వుతూ మాట్లాడుతున్నారంటే ఏదో అవసరం కొద్దే మాట్లాడతారు తప్ప నీ లోకంలో చూడలేనంత అందం నీది కాదు, నువ్వు చూడలేనంత చూడలేనంత ఇంటెలిజెన్సీ నీది కాదు. అలా అయితే ఆడి ప్లేస్లో నువ్వు ఉంటావు, కానీ ఆడి కింద నువ్వు ఉండవు కదా. సో నవ్విస్తూ మాటల్లో కలుపుతూ వాళ్ళ దారిలో రప్పించుకునే వాళ్ళు ఎప్పుడైనా ఫైండ్ అవుట్ చేసి వెంటనే తొలగించుకో. దారిలో ముందుకెళ్ళు. కోపంగా నిలబడేవాడు వెనకాతనే నిలబడు. వాడిని అర్థం చేసుకొని ముందుకు సాగిపో.